సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. ప్రభువు పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడండి. సందేశం ఏమనగా, యేసు నీకు ఇచ్చిన సిలువ, యేసుక్రీస్తు వారు నీకు ఇచ్చినటువంటి సిలువ, లేక యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి సిలువ, లేకపోతే యేసు ఎత్తుకొనమనిన సిలువను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ద క్రాస్ జీసస్ గేవ్ యూ. సిలువ ఆకస్మిక సంభవము కాదు, అది దేవాది దేవుని యొక్క అనంత తీర్మానమై ఉన్నది. సిలువ దేవుని యొక్క కరుణాపీఠమై ఉన్నది. సిలువ పాపికి పాపక్షమాపణ ప్రసాదిస్తూ ఉన్నది, విశ్వాసికి రక్షణ మార్గాన్ని చూపిస్తూ ఉన్నది. సిలువ క్రైస్తవునికి సమాధాన సాధనమై ఈ లోకములో జీవించడానికి సహాయపడుచు ఉన్నది. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక దినమందు తన శిష్యులతో ఒక ప్రకటన చేశాడు. అదేమనగా, మత్తయి సువార్త 16:24. మత్తయి 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను అని ప్రకటించాడు. సిలువను ఎత్తుకొని యేసును వెంబడించడం అంటే ఏమిటి? వెంబడించడం అనగా యేసుకు కలిగినటువంటి గుణగణాలు కలిగి మనము ఆయనను వెంబడించడం. యేసు ఈ లోకములో పరిశుద్ధుడుగా పవిత్రుడుగా ఉన్న విధముగా మనము కూడా పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండాలి. యేసు ప్రేమ ఈ లోకానికి చూపిన విధముగా మనము కూడా ప్రేమను ఈ లోకానికి చూపించే వారిమై ఉండాలి. యేసు చూపిన క్షమాపణ గుణాన్ని కూడా ఈ లోకానికి చూపించాలి. అంతేకాకుండా దేవుని వాక్యం అనుదినము ధ్యానించాలా, దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన చేసే వారిమై ఉండాలా, దేవునితో సహవాసము కలిగి జీవించే విధముగా ఉన్నట్లయితే అప్పుడే యేసును వెంబడించే వారిమై ఉంటున్నాం. అయితే యేసు చూపినటువంటి సిలువ, లేక యేసు ఎత్తుకొనమనిన సిలువ ఏమిటని మనం ఆలోచించినప్పుడు, ఈ సిలువ ఎప్పుడు వేదనలు బాధలకు గుర్తుగా ఉన్నది, అవమానాలు అపనిందలకు గుర్తుగా ఉన్నది. అంతేకాకుండా ఇరుకులు ఇబ్బందులు మనం ఎదుర్కొనే దానికి సిలువ మనకు గుర్తుగా ఉన్నది. కనుక ఈ లోకములో మనము జీవించేటప్పుడు యేసు సిలువను ఎత్తుకునే వారము ఎల్లప్పుడూ ఈ యొక్క అవమానాలు అనుభవించే వారిగా ఉండాలా, వేదనలు బాధలు భరించే వారిమై ఉండాలా, ఇంకా ఈ ఇరుకులు ఇబ్బందులను మనం ఎల్లప్పుడూ ఎదుర్కొనే వారిగా ఉండాలి. కన్నీరు కలవరము అనేకము మనము ఎదుర్కొనే సమయంలో యేసుక్రీస్తు వారు మనల్ని ఒంటరిగా వదలకుండా మనతో ఉండి మనకు సహాయపడే దేవుడై ఉన్నాడు. చార్లెస్ స్పర్జన్ అనేటువంటి ఒక దైవజనుడు ఒక సామెతను మనకు విడుదల చేశాడు, ఒక ప్రకటన మనకిచ్చాడు. అదేమనగా, దెర్ ఇస్ నో క్రౌన్ వితౌట్ క్రాస్ అన్నాడు. దెర్ ఇస్ నో క్రౌన్ వితౌట్ ద క్రాస్. కనుక సిలువ లేనిదే కిరీటం లేదు. ఇక్కడ మనము సిలువ ఎత్తుకొని యేసుని వెంబడించగలిగినప్పుడే
పరలోకములో దేవాది దేవుని సన్నిధిలో మనము కిరీటాలు పొందడానికి అర్హత పొందుతాము. కనుక ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ ఉన్నాడు, సిలువను ఎత్తుకొని యేసును వెంబడించాలని. ఏ ట్రూ డిసైపుల్ నెవర్ అవాయిడ్ ద క్రాస్. యేసును వెంబడించేటువంటి నిజమైన శిష్యుడు ఎప్పుడునూ సిలువను నిర్లక్ష్యం చేయడు. అతడు సిలువను ఎత్తుకొని యేసుని వెంబడించే వారిమై ఉండాల. ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనకు 3 సిలువలు, మనతో 3 సిలువల గురించి మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. 3 సత్యాలు మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు. అవేమని మనం ఆలోచించినప్పుడు, మొట్టమొదటిగా నీవు చేసిన నేరాలకు నీకిచ్చినటువంటి సిలువ. దేవాది దేవుడు నీవు చేసిన నేరాలకు నీకిచ్చేటువంటి సిలువ, ది క్రాస్ దట్ ఈస్ గివెన్ ఫార్ యువర్ సిన్. మార్కు సువార్త 15:27 మనం చదివినట్లయితే, మార్కు 15:27, మరియు కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ 2 బందిపోటు దొంగలను ఆయనతో సిలువ వేశారు. దే క్రూసిఫైడ్ ది రాబర్స్ అండ్ క్రిమినల్స్. బందిపోటు దొంగలనగా దోపిడీదారులు, బలవంతముగా ఇతరుల సొమ్మును లాక్కొని పోవారు. కనుక వారి నేరాలకు రోమను ప్రభుత్వము వారికి సిలువ శిక్ష విధించింది. యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యూదా ఇస్కరియోతు లోకములో ఉన్నప్పుడు యేసుని 30 రూకలకు యాజకులకు, ప్రధాన యాజకులకు అమ్మివేశాడు. 30 రూకలకు. తదుపరి అతడు పశ్చాత్తాప హృదయం కలిగిన వాడై హిన్నోములోయలోకి వెళ్ళాడు. అక్కడ ఒక చెట్టుకు ఉరివేసుకున్నాడు. ఆ తాడు తెగిపోయింది. బండ మీద పడ్డాడు. పొట్ట పగిలిపోయింది. ప్రేగులు బయటకు వచ్చి భయంకరంగా చనిపోయాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, ఇక్కడ యూదా ఇస్కరియోతు పొందినటువంటి సిలువ తన పాపముల కొరకు, తన దోషముల కొరకు, తన నేరముల కొరకు. కనుక అటువంటి భయంకరమైనటువంటి చావుని పొందాడు. మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనము చూసినట్లయితే, మన కుటుంబాలలోనూ మన సంఘాలలోనూ అనేక మంది వారు చేసినటువంటి పాపముల కొరకు అనేక రోగాలు, అనేక వ్యాధులు ఎదుర్కొనుచు ఉన్నారు. వారు చేసిన తప్పుల ద్వారా అనేక పోట్లాట్లు ఎదుర్కొన్నారు. పోలీస్ స్టేషన్కి పోతున్నారు, తర్వాత లాయర్ల చుట్టూ తిరుగుతున్నారు, తర్వాత కోర్టుల చుట్టూ ఎక్కుతూ ఉన్నారు. కనుక ఈ దినమందు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా, పాపము చేసిన ప్రతివాడును ఈ సిలువను ఎత్తుకోవాలి. దోషము చేసిన ప్రతివాడును, నేరము చేసిన ప్రతివానికి దేవుడు ఒక సిలువను ఇచ్చేవాడై ఉన్నాడు. రెండవదిగా, ఇతరుల నేరాలకు నీకు ఇచ్చినటువంటి సిలువ. నీవు చేసిన పాపాలకు కాదు, ఇతరుల యొక్క నేరాలకు దేవుడు నీకిచ్చిన సిలువ. ద క్రౌన్ దట్ ఈస్ గివెన్ ఫర్ అదర్స్ సిన్. మార్కు సువార్త 15:21 మనం చదివినట్లయితే, మార్కు సువార్త 15:21, కురేనీయుడైన సీమోను ఒక పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గములో పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు బలవంతము చేసిరి. ఏం చేశారండి? బలవంతము. కురేనీయుడైన సీమోనుని యేసుక్రీస్తు సిలువను మోయడానికి బలవంతం చేశారు. హీ వాజ్ ఫోర్స్డ్ టు క్యారీ ది క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అతడు ఇష్టపడి మోయలేదండి, సంతోషంగా మోయలేదు, బలవంతము చే మోయబడ్డాడు. మన యొక్క వ్యక్తిగత జీవితంలో పరిశీలించుకున్నట్లయితే అనేక కుటుంబాలలో భర్త త్రాగుబోతయ్యి ఉన్నాడు. అనేక దినాల అనేక కష్టాలు, బాధలు ఆ ఇంటికి తీసుకొని వస్తూ ఉన్నాడు. కుమారుడు మత్తు పదార్థాలకు బానిసై ఉన్నాడు. తన చదువులను
సరిగా చదవకుండా తల్లిదండ్రులకు అవిధేయుడై ఉన్నాడు. కుమార్తె కూడా చెడ్డ సహవాసాలతో తిరుగుతూ తన యొక్క చదువులను నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ త్రాగుబోతు భర్త తన భార్యకు సిలువయ్యి ఉన్నది. మత్తు పదార్థాలకు బానిసైన కుమారుడు లేక చెడ్డ స్నేహితులతో తిరుగుతున్నటువంటి కూతురు తల్లిదండ్రులకు సిలువయ్యి ఉన్నది. వారు చేసిన తప్పులకు కాదు కనుక ఇది మనము తీసివేయలేనటువంటి సిలువ. ఇది మన మీద బలవంతముగా పెట్టబడినటువంటి సిలువ. నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, ఇట్టి సమయంలో మనము దేవుని సమీపించినట్లయితే దేవాది దేవుడు ఆ యొక్క త్రాగుబోతు భర్తను మార్చగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. బానిస అయిపోయినటువంటి మత్తు పదార్థాలకు బానిస అయినటువంటి కుమారుని కూడా మార్చగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. కుమార్తెను కూడా సరి అయిన మార్గంలో నడిపించడానికి శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. గాడ్ నెవర్ గివ్ ఏ క్రాస్ వితౌట్ గివింగ్ ఏ స్ట్రెంగ్త్ టు క్యారీ ది క్రాస్. దేవుడు ఎప్పుడు కూడా శక్తిని ఇవ్వకుండా ఆ సిలువను భరించే శక్తిని ఇవ్వకుండా ఆ సిలువను మన మీద పెట్టడం. కనుక దేవుని సన్నిధికి వచ్చి దేవునికి మొరపెట్టినట్లయితే ఆ భారాన్ని తగ్గించి మనకు సంతోష సమాధానాలు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కనుక రెండవ సిలువ మన తప్పులకు కాదు, మన పాపములకు కాదు, ఇతరులు చేసినటువంటి నేరాలకు మన మీద బలవంతముగా పెట్టబడినటువంటి సిలువ. మూడవదిగా సర్వలోకాల పాపాలకు నీకిచ్చినటువంటి సిలువ. మానవుల పాపాలకు నీకిచ్చినటువంటి సిలువ. ద క్రాస్ గివెన్ ఫర్ ద సిన్ ఆఫ్ ద హోల్ వరల్డ్. మత్తయి సువార్త 23:33 మనం చదివినట్లయితే, మత్తయి 23:33, వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమ వైపున మరి ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేశారు. ఈ సిలువ యేసు చేసిన నేరాలకు ఆయన మీద పెట్టబడిన సిలువ కాదు, ఇతరులు చేసిన నేరాలకు. కనుక సమస్త మానవాళి పాపముల కొరకు, సమస్త మానవాళి దోషముల కొరకు యేసు క్రీస్తు వారు తన మీద పెట్టుకొని మోసినటువంటి సిలువ అయ్యున్నది. ఇది ఆయన మీద బలవంతముగా పెట్టలేదు, లేక ఆయన చేసిన పాపాల కొరకు సిలువను పెట్టలేదు. ఆయన సంతోషముగా సర్వ మానవాళిని రక్షించడానికి ఆయన ఇష్టపడి ఆయన మీద పెట్టించుకున్నటువంటి సిలువ అన్నది. అంతేకాకుండా దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుని మీద పెట్టబడినటువంటి సిలువ సర్వమానవాళిని రక్షించడానికి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు గనుక వారు నశించి పాతాళ లోకానికి పోకుండా వారిని రక్షించడానికి వారి పాపముల కొరకు ఆ శిక్షను తన కుమారుని మీద పెట్టి ఆ సిలువను కుమారుని చేమోయించినటువంటి సిలువ. ఆయనను వెంబడించేవారు తన ఇంటి వారి రక్షణ కొరకై పాటుపడేవారై ఉండాలి. తన సంఘములో, తన సమాజములో ఎవరైతే యేసును ఎరక్కున్నారో వారందరి రక్షణార్థమై ఆ సిలువను మోసేవారై ఉండాలి. అవమానాలు, అపనిందలు వారి మీద పడ్డప్పటికి కూడా సర్వలోకాన్ని రక్షించు నిమిత్తమై యేసు ఏ విధముగా ఈ లోకానికి వచ్చి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టిని శిష్యులుగా చేయమన్నాడంటే, సర్వ సృష్టిని రక్షించడానికి మార్గాన్ని చూపించమన్నాడంటే, ఆ సిలువను మోసేటువంటి భారం మన మీద పెట్టాడు. కనుక మనము ప్రతి ఒక్కరిని రక్షించడానికి యేసుని చూపించి యేసు ద్వారా వారు రక్షణ పొందడానికి మనము
ప్రయత్నాలు చేసేవారిమై ఉండాల. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 మనం చదివినట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:18, సిలువ నశించు వారికి వెర్రితనము గాని రక్షించబడిన వారికి దేవుని శక్తి అయి ఉన్నది. దేవాది దేవుని యొక్క అనంత శక్తి అయి ఉన్నది. ఏమిటి శక్తి అని మనం ఆలోచించినప్పుడు, ఇట్ ఈస్ ఏ డైనమైట్, ఇట్ ఈస్ ఏ ఆటమ్ బాంబ్ అని ఒక దైవజనుడు చెప్పుకొచ్చాడు. కనుక సిలువ ఒక ఆటం బాంబు లాంటి శక్తి కలిగినది. సిలువ ఎంతో బలమైనది, శక్తి కలిగినది. లోకాన్ని తలక్రిందులు చేయగలిగినటువంటి శక్తి, సామర్థ్యము కలిగినటువంటిది సిలువ. సాతాను క్రియలను సమూలనముగా సాతాను శక్తులను ఈ లోకములో తరిమివేయగలిగినటువంటి శక్తి ఉన్నది. సాతాను యొక్క క్రియలను నాశనము చేసేటువంటి శక్తి ఉన్నది. పాతాళ లోకాన్ని తలక్రిందులు చేసే పాతాళ లోకపు ద్వారాలు మూయగలిగిన శక్తి కలిగినది సిలువ. అంతేకాకుండా ఆయనను వెంబడించేవారిని, ఆయన సిలువను ఎత్తుకొని వెంబడించేవారు అందరికీ ఆ పరలోక ద్వారాలు తెరవగలిగినటువంటి శక్తి సిలువకు దేవుడు ప్రసాదించాడు. కనుక ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ఈ 3 సత్యాలు గైకొందాం. మొట్టమొదటి, సిలువ మన పాపముల కొరకై మనకిచ్చినటువంటి సిలువ. కనుక మనం ఈ లోకములో పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవించినట్లయితే ఆ సిలువను మనము మోయనవసరం లేదు. రెండవదిగా, వేరే వారు చేసిన పాపాల కొరకు మన మీద బలవంతముగా పెట్టబడినటువంటి సిలువ. మన కుటుంబ సభ్యులు, మన బంధువులు, మిత్రులు, స్నేహితులు, మన రక్త సంబంధులు, వారు చేసిన పాపాలు బలవంతముగా మన మీద పెట్టబడిన సిలువ. ఆ సిలువను మోయాల, దేవుని యొక్క సహాయము కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. మూడవదిగా, సర్వమానవాళి రక్షణార్థమై మన మీద పెట్టబడిన సిలువ. కనుక ఆ సిలువను సంతోషముగా మనము ఎత్తుకొని యేసును వెంబడించినట్లయితే ఆ పరలోక రాజ్యానికి మనము వారసులమవుతాము. అక్కడ ఆయన తండ్రి సమక్షములో కిరీటాలు ధరించేటువంటి కుమారులను, కుమార్తెలుగా మనం ఉండగలము. దేవాది దేవుడు మనలను ఆశీర్వదించి ఈ సిలువ ద్వారా దేవుని యొక్క సన్నిధిలో మనం ఎల్లప్పుడూ ఆయనను సిలువనెత్తుకొని ఆయనను వెంబడించేవారిగా చేయునుగాక. దేవుడు మనల్ని దీవించునుగాక. 1 నిమిషం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, నీ పాదాలకు వందనాలు. అయ్యా, ఈ దినమందు నీ స్వరమును విప్పి మా అందరితో మాట్లాడిన దేవా, నీకు వందనాలు. మొట్టమొదటిగా అయ్యా, బందిపోటు దొంగలపై పెట్టినటువంటి సిలువ వారి పాపముల కొరకై పెట్టబడినది. రెండవదిగా అయ్యా, సీమోను పై పెట్టిన సిలువ బలవంతపు సిలువ తండ్రి. అతడు చేసిన నేరాలకు కాదు, ఇతరులు చేసినటువంటి నేరాలకు అతడు మోసినటువంటి సిలువ. మూడవదిగా, యేసుక్రీస్తు వారిపై పెట్టబడిన సిలువ, ఇది సర్వమానవాళి కొరకై యేసు భరించినటువంటి సిలువ. ఈ 3 సిలువలను మాకు చూపించి ప్రభువ, మాకు అనేక సత్యాలు బయలుపరిచావు. ఇదిగో తండ్రి, ఈ యొక్క వర్తమానాన్ని వినుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించి వారిని ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.